గడపల్లి మండలం కుదుబ్షాపురం గ్రామం. ఆకుల కృష్ణ నా పేరు. నేను కుదుబ్షాపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిని. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చాలా అసంఘటిత కార్యక్రమాలు ప్లస్ ఈ రాజకీయ పరంగా ఒక వ్యక్తిని పేరు చెప్పుకొని భూ కబ్జాలు అనేది మితిమీరిపోయేది. ఇక్కడ కుదుబ్షాపురంలో భూ కబ్జాలు అనేది మితిమీరిపోయి దాన్ని పై స్థాయికి బాగా తీసుకెళ్ళి దాన్ని ఒక యాదవ సంబంధించిన ల్యాండ్ ఒక 6 ఎకరాల కబ్జా, ఎస్సీ శ్మశాన వాటిగా గవర్నమెంట్ ఆ రోజు ప్రొసీడింగ్ ఇచ్చిన ఒక 1/2 ఎకరం శ్మశాన వాటిక అది ఒక కబ్జా గురి కావడం జరిగింది. బీఆర్ఎస్ పాలన మొత్తం అన్ని కబ్జా రాజకీయాలు తప్పితే ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి గంట జరిగిందంటూ ఏమీ లేదు. ఇక్కడ గతంలో మాజీ సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? కబ్జాలు. బీఆర్ఎస్ అంటే కబ్జాలు, బీఆర్ఎస్ అనేది కబ్జాలు. మొత్తం ఏదైనా ప్రతి ఒక్కరికి కబ్జా రాజకీయం. ఏది చేసినా కానీ పైసా, ఏదైనా లబ్ధి చేకూర్చాలన్నా పార్టీ పరంగా ఏదైనా లబ్ధి చేకూర్చాలని చెప్పినా కానీ ఆ పార్టీ వాళ్ళకి తప్పితే వేరే సామాన్య ప్రజలకి ఒక వర్తించింది ఏం లేదు. పైసలు తీసుకోవడం, రాజకీయం చేయడం, అది తప్పితే సామాన్య ప్రజలకైతే వరించింది అయితే ఇంతవరకు అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఏం లేదు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ప్రజాపాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రజాపాలన స్టార్ట్ అయిపోయి 70-80 రోజులు కావస్తుంది. దాని మీద అందరు ప్రతి ఒక్క వ్యక్తి ప్లస్ ప్రజలంతా పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయగలుగుతుంది. కాంగ్రెస్ అనేది నమ్మకం. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన మాట పక్కగా తూచే తప్పకుండా అమలు చేస్తుందని ప్రతి ప్రజల్లో ఉన్నది, ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఉన్నది. ప్రజల నాడి అనేది అయితే మాత్రం 100% కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేయగలుగుతుంది అయితే వాస్తవం ఉన్నది. అందులో భాగంగా కొన్ని గ్యారంటీలు అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అవి అందరూ చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నమ్మకం అని చెప్పి ప్రతి వ్యక్తి ప్రతి ప్రజల నుంచి వస్తున్నమాట. ఉచిత బస్సు పైన మహిళలే తిరస్కరిస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అది అసంభవ మాటలు. గవర్నమెంట్ అనేది చూసి ఇప్పుడు మహిళలకి ఏ రకంగా ఉపాధి సంబంధించిన దాంట్లో తిరగడానికైనా చేయడానికైనా బయటికి వెళ్ళాలంటే 4 రూపాయలు దానికి తల్లిగారింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మహిళలను చిన్న చూపుతో చూస్తున్నారు. మహిళలకి తల్లిగారింటికి వెళ్ళాలి, ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణంతో వెళ్ళాలంటే డబ్బుతో కూడుకునే వ్యవహారం. సామాన్య ప్రజలు బయటికి వెళ్ళాలని ఇబ్బందిగా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకి ఏదో చేద్దామని ఆలోచనతోటి దాని చిన్న స్వాగతించాలే కానీ దాన్ని మహిళలు వ్యతిరేకిస్తురని అది అవాస్తవాలు. అవి ఆ గవర్నమెంట్ మీద ఏదో బట్టగాల్చి మీద ఏదైనా మాటలు తప్పితే దాని యథార్థం అయితే ఏం లేదు. అందులో గడ్డిపల్లి నుంచి ఈ అగ్రహారానికి రోడ్డు మార్గం కరెక్ట్ లేదు. 10 ఏళ్ల పరిపాలనలో రోడ్డు ఎందుకు వేయించుకోలేకపోయారు ఈ ఊరికి? బీఆర్ఎస్ అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్లు ఇచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు పల్లెటూర్లకి రోడ్డు వ్యవస్థ కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. పల్లెటూరులో వీధి దీపాలు కానీ వీధి లైట్లకు సంబంధించినవి కానీ ఊళ్ళో మురికివాడలు కానీ ఏమి చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంగా జరిగినాయి. కానీ బీఆర్ఎస్ పాలన మాత్రం మాకు ఇంతవరకు ఒరిగింది అయితే ఏమీ లేదు. ఈ విలేజ్ లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ జాప్యం జరుగుతుంది? ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఉన్నది. నాయకులు కరెక్ట్ వ్యక్తిని ఎంచుకుంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇద్దామని ఇచ్చిన అవకాశంతో సరే గవర్నమెంట్ ఉద్యమ పార్టీ చేద్దామని ఆలోచనతో ఆ రోజు అవకాశం అనేది ఇస్తే దాన్ని అస్తవ్యస్తం చేసి రోడ్డు వ్యవస్థ లేదు, ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఒక సీసీ లేదు, ఊరు కావాల్సిన ఒక అభివృద్ధి అనేది లేదు. ఓన్లే దోసుకున్నామా, తిన్నామా, పండినామా అదే సిద్ధాంతంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతవరకు గవర్నమెంట్ అయితే మా విలేజ్కి అయితే చేసింది అయితే ఏం లేదు, సున్నా. అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మంత్రిగా ఉన్న రోజు ఇక్కడ కట్టిన ఇందిరమ్మ ఇల్లు కానీ ఇక్కడ కట్టిన సీసీ రోడ్లు కానీ ఇక్కడ ఆయన చేసిన పునాదులు తప్పితే వేరే వ్యక్తి అయితే శానంపూడి సైడ్ దగ్గర చేసిన పునాది అయితే ఏం లేదు. జీరో ఆయన చేసింది, ఊరికి చేసింది జీరో. సార్, శానంపూడి సైద్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? శానంపూడి సైద్ రెడ్డి ఓడిపోవడం ముఖ్య కారణం ఆయన విద్యార్థులు కొంతమంది పక్కన తిప్పుకొని జై సైదానా అనిపించుకుని విలేజ్ వైపు వెళ్ళి చూసి విలేజ్ లో ఉన్న సమస్యలు, విలేజ్ కి ఏం చేద్దాం, రోడ్లు ఎట్లా ఉన్నాయి, దాని పరిస్థితి ఎట్లా ఉంది, ఆ ఊరి పరిస్థితి ఏంది, వాళ్ళ సౌకర్యాలు ఏం కావాలి అనే దాని దృష్టిని వదిలిపెట్టి
ఎప్పుడు చూసినా సైదన్న అనే మాటలు తప్పితే విలేజ్కి వెళ్ళి విలేజ్ పరిస్థితిని తెలుసుకున్న దాఖలాలు అయితే ఏం లేవు. కబ్జా రాజకీయాలు. సైదిరెడ్డి పేరు చెప్పుకొని పక్కన ఉన్న వ్యక్తులు సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి దగ్గర 500-600 ఇక సామాన్య ప్రజలకి ఏ న్యాయం చేకూర్చాడు సైదిరెడ్డి గెలిచేదా? దానివల్లనే ఆయన ఓడిపోవడం ముఖ్య కారణం అది. అయితే ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న మంత్రి గతంలో ఎంపీగా ఉన్నారు కదా సార్, ఎంపీ నిధుల ద్వారా ఈ విలేజ్ ని ఎంత మేరకు డెవలప్మెంట్ చేశారు? ఎంపీ నిధుల ద్వారా సారు ఒక సీసీలో ఒక 2 ఇప్పించిండు సారు సొంత నిధులతోటి. సంబంధించిన వేరే సంబంధించిన కొన్ని సర్పంచ్ ఇక్కడ ఉండి తీర్మానాలు ఇవ్వకుండా 2-3 సీసీలు వచ్చాను, మళ్ళీ అవి కూడా క్యాన్సిల్ చేసిన సర్పంచ్ గారికి అది ఆయనకే వదిలేయాలి, విజ్ఞప్తిగా ఆయనకే వదిలిపెట్టాలి. ఎంపీ నిధులు వచ్చినాయి కూడా ఫండ్స్ కూడా రానియకుండా చేయకుండా తీర్మానాలు ఇవ్వకుండా ఆపింది ఇక్కడ గెలిచిన సర్పంచ్. సార్ ఈ విలేజ్ కి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు కానీ, గిరిజన బంధు కానీ, తర్వాత ఈ బీసీ బంధులు కానీ ఇట్లాంటి ఎంతమందికి లబ్ధి చేకూరినాయి సార్? ఇక్కడ ఎవరికి లేదు, 0. ఎందుకు అట్లా? కమిషన్ల కోసం ఆపారు. సైదిరెడ్డి పేరు చెప్పుకున్నారు, ఆపుకున్నారు. కమిషన్లు పర్సంటేజ్లు 10 లక్షల పర్సంటేజ్ 2 లక్షలు ఇవ్వాలి కమిషన్ వాళ్ళకి. ఆ పర్సంటేజ్ల కోసం ఆపుకున్నారు. లాస్ట్ మూమెంట్ వచ్చి గవర్నమెంట్ మారితే చేతులు ఎత్తేసి 2 లక్షలు వసూలు చేసుకుని వాళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు చచ్చిపోతుంది. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేసి మళ్ళీ రిటర్న్ గా వాళ్ళు చేరుస్తారు. ఇప్పుడు ఆ చేర్చాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళు ఇబ్బంది పడుతుంది. అంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పడేది, ఇప్పుడు వర్షాలు కోసే టైం అయిన రైతు బంధు పడలేదని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు సార్, దీనిపైన మీరేమంటారు? అది ఫేక్. అది నాకు రైతు బంధు పడి ఇప్పటికి దగ్గర నెల దాటింది. నాకు నెల దాటింది రైతు బంధు పడి. ఎన్ని ఎకరాలు? నాది 3 ఎకరాలు. 3 ఎకరాలు పడ్డది. ఎకరానికి ఫస్ట్ ఎకరం స్టేజ్ లో ఎకరం పడ్డది. 3 ఎకరాల స్టేజ్ లో 3 ఎకరాలు పడ్డది. నాకు వస్తూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. కాకపోతే కార్యాలయం అనేది కొద్దిగా జరుగుకుండా వస్తుంది. అది వాస్తవం, అది ఎవరు కారణం లేదు. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ అనేది లేకపోవడం వల్ల వేసుకుంటూ పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి, పర్యటనలు పడుతూనే ఉన్నాయి. కొంతమందికి ఏమైనా కొద్దిగా ఏమైనా మిగిలి ఉండాలి కానీ మొత్తాన్ని మాత్రం ఒక 90-70-80% మాత్రం మాక్సిమం అయితే కవర్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మా విలేజ్ లో మాత్రం 70-80% అయితే కవర్ అయింది. అయితే సార్ ప్రతిపక్షాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా గాసంగా నీసంగా ఎండలేదు, ఈ శాతగాని ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపైన నిజంగా మీరు ఏమంటారు? వాటర్ లేవా? వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది, అది వాస్తవం. వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఎప్పుడైంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడు వచ్చింది? వర్షాకాలం నుంచి వాటర్ లేకపోవడమేగా, ఆ పరిస్థితుల వల్లనేగా ఈ గ్రౌండ్ వాటర్ తగ్గడం కారణం. సాగర్ కు సంబంధించిన శ్రీశైలం పైన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కడుతున్న ప్రాజెక్టు వాటర్ పైకి తరలించబోతున్నారని పట్టించుకోకుండా ఉండకుండా సాగర్కి నీళ్లు రాకుండా పోయి ఇప్పుడు ఈ దృష్టికి రావడం కారణం కూడా కేసీఆర్. దీని ముఖ్య కారణం కేసీఆర్. వాళ్ళు నీళ్లు తోలకపోతున్నా కానీ కిందికి సాగర్కి నీళ్లు రాకుండా ఉన్నా కానీ దాన్ని అరికట్టలేక సాగర్ని నింపలేక రాలేకుండా పైనుంచి పైన తోలకపోతున్నా కానీ దాన్ని పట్టించుకునే ముఖ్య మూల కారు కూడా కేసీఆర్. దాని వల్లనే ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ రావడం కారు కూడా కేసీఆర్. సార్ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ దేనిపై అప్లికేషన్స్ వచ్చినాయి సార్ ఇక్కడ? గృహ నిర్మాణాలు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన గృహ నిర్మాణాలు తప్పితే మళ్ళీ మ్యారేజ్ అయ్యి కొత్తగా ఉండి ఏర్పడే వాళ్ళకి గృహాలు అయితే లేవు. పెన్షన్స్, రేషన్ కార్డ్స్ గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డులే కానీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాక ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపనలో. పెన్షన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లే అదే కొనసాగించుకోవడం వస్తువులు కానీ కొత్తగా అయితే పెన్షన్లు అయితే ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ 3 మీద మాత్రం ఎక్కువ మా దగ్గర దరఖాస్తులు అనేది, వీటి మీదనే ఎక్కువ దరఖాస్తులు నమోదైంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత మేరకు లబ్ధి పొందారు సార్ ఈ విలేజ్ లో ఒక 25 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టారు. మండలం మొత్తం టోటల్ మండలం మీద కట్టిన 25 ఇల్లు ఓన్లీ కుతుబ్ షాప్ లోనే కట్టారు. ఈ కట్టిన 25 ఇల్లు గిట్ట డబ్బులకు ఆశపడి, కక్కుర్తికి ఆశపడి, ఒక సిస్టమేటిక్ ఫాలో కాకుండా ఆ రోజు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని ఆలోచనతోటి శానపూడి సైదిరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ధనదాన ఇళ్ల పట్టాలనేది ఏర్పాటు చేసుకుని ఇచ్చి ప్రజలకి చాలా మందికి, కొంతమందికి రావాల్సిన లబ్ధిదారుని ఎన్నుకోకుండా వాళ్ళ సొంత బామర్దులకి, సొంత వ్యక్తులకి ప్రయోజనాలు చేకూర్చేటట్టు ఇచ్చింది. కానీ విలేజ్ లో ఉన్న వెనకబడ కులాలకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చేరదు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? మినిమం ఒక 300-300 ఇళ్ల దాకా లబ్ధి చేకూర్చి ఉంటారు, తక్కువ అయితే లేదు. ఇక్కడ ఇంధనం ఇల్లు తప్పితే ప్రతి ఒక్కరు ఇంధనం ఇల్లు మీద కట్టుకున్నోలే కానీ వేరే దాంట్లో అయితే ఏం లేదు.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరా ఇల్లే ఇక్కడ ఎక్కువ. అంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి కానీ బీసీలకి కానీ కులాల వారిగా ఉద్యోగాలు ఇచ్చినా కూడా మమ్మల్ని ఓడగొట్టిరని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా కులాల వారిగా ఉద్యోగాలు ఇచ్చారా సార్ ఇక్కడ? ఏది బర్రెలు గొర్రెలు వాళ్ళు ఇచ్చింది, బర్రెలు గొర్రెలు ఈ ఉద్యోగాలు వాళ్ళకి. ఎక్కడ ఏ కులానికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు? చేపల పంపకం అని చెప్పి చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి చేపల పంపకం అంటే అరే నువ్వు గౌడ్స్ కి, అరే నువ్వు అబ్బా తాజ్ ఎక్కువ ఎక్కడ బర్రెలు కాయలాంటివి, గొర్రెల కాపరికి నువ్వు గొర్రెలు వేసుకోరా, నువ్వు ఉద్యోగాన్ని పనికి రావంటివి. ఇక వాళ్ళకి చేసిన ప్రయోజనం ఇది ఇదేనా? గొర్రెలు ఈ గాయడానికి తెలంగాణ తెచ్చుకుంది, తెలంగాణ వచ్చింది దీనికోసమేనగా. అంటే మీ ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయగలుగుతారు సార్? నిరుద్యోగులకు కానీ కులాల వారిగా కులగాన ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో కులాల వ్యవస్థ అనేది అయితే పనికిరాదు. కులాల వైద్యులు అనేది విడగొట్టడం అనేది అది బాగు పద్ధతిగా ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏనాడు కులాలని చీల్చి ఎప్పుడు కులాల వైద్యుగా రాజకీయం అనేది చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కులాల వైద్యుగా రాజకీయం చేసేది టీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ తప్పితే కులాల వైద్యులు అయితే చూడరు. విద్యార్థులకి కులాల వైద్యులు చూడకుండా అవకాశాలు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా ఏది వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలలో పోస్టింగ్స్ భర్తీ చేసుకుంటా దాన్ని క్లియర్ చేస్తారని చెప్పి నా విశ్వాసం అనేది, పూర్తి నమ్మకం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. సార్ ఇక్కడ ఈ గవర్నమెంట్ బెల్ట్ షాపులు మూసేయాలని చెప్పేసి సీఎం గారు ఆర్డర్ ఇచ్చారు. ఎంత మేరకు మూసేసారు సార్ ఇక్కడ? బెల్ట్ షాప్స్ అనేది కొద్ది గొప్ప అంటే కొన్ని దుఃఖాలు మూసారు, కొన్ని దుఃఖాలు మూయలేదు. మా దగ్గర విలేజ్ పూర్తి వెనకబడ్డ విలేజ్. ఈ విలేజ్ లో ఒక 2-3 బెల్ట్ షాప్లే ఉన్నాయి. ఇందులో భారీగానే ఉన్నాయి. అన్ని కుదించుకుంటూ 2-3 వచ్చినాయి. అందులో కూడా బెల్ట్ షాప్ అయితే తీసేసి ఒకదానికి పర్మిషన్ ఏమైనా ఇచ్చినా గానీ ఊళ్ళే తాగుడు అనేది బానిస కాకుండా ఉండి విద్యార్థులు అనేది తాగుడికి బానిస అయిపోతుంది. ఉద్యోగాలు చేయలేక ఏది లేక తాగుడు బానిసయి ఒక వ్యాపారాలకు పోకుండా ఓన్లీ తాగుడికే బానిస తప్పితే కేసీఆర్ చేసిందే తాగుబోతు రాజకీయం చేసి తాగుడు వ్యవహారం చేసిన విలేజ్ లో తీసుకొచ్చిందే కేసీఆర్. ఓన్లీ ఈ వైన్ షాప్ విధానం తెచ్చిందే ఆయన. అయితే గత ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి విలేజ్ కి కాళేశ్వరం నీళ్ళు అందించామని చెప్పేసి చెప్పారు సార్ గొప్పలు. వాస్తవంగా మీ విలేజ్ కి కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి సార్? అసలు అవి అక్కడ ఏ రకం ఉండే కూడా మేమైతే చూసిన దాఖలైతే లేవు. కాళేశ్వరం అనేది మా దగ్గర కాళేశ్వరం జలాన్ని ఇక్కడికి ఇప్పుడే కేసీఆర్ హరీష్ రావు సూర్యాపేటలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ దానికి ప్రతిఫలం ఆశించేదే సూర్యాపేట అని చెప్పారు. ఏది మాది సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. మా దగ్గరికి తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏది అవకాశం లేదు మాకు. ఓన్లీ ఉండగల ఒక సాగర్ నుంచి సాగర్ కాలువ ద్వారా వచ్చే వాటర్ దొరుకుతాయి మాకు. వేరే దాని నుంచి అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎంత మేరకు పెండింగ్ లో ఉంది, ఎంత మేరకు అభివృద్ధి జరిగింది సార్ ఈ విలేజ్ లో? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక 20-30% అభివృద్ధి జరిగి ఉంటుంది. అంతమించి అయితే ఏం లేదు. మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 70 రోజులు 80 రోజులు పరిపాలన కాకముందే దగ్గర 20 లక్షలు 30 లక్షల దాకా సీసీలు డ్రైన్లు కేటాయించారు. ఆ పాలన దానికి దీనికి ఉన్న వ్యత్యాసం అనేది ఊళ్ళో ప్రతి ఒక్క నాయకునికి అర్థమైతే ఉంది, ప్రతి వ్యక్తికి అర్థమైతే ఉంది. సార్ ఇప్పుడు ఎంపీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కావాలి. ఇంకా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది నమ్మకం. అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కాగా ఉద్యోగాలు ఖచ్చితంగా 100% నెరవేరుస్తారు. విద్యార్థులకైతే అలాంటి ఆలోచన అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైతు పర్పస్ గా రైతు సంబంధించిన రుణమాఫీ అనేది నిక్కచ్చే రుణమాఫీ అయితే రైతుకు అనేది చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. రైతు వారిగా ఒక ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కాగా రుణమాఫీ అయితే జరుగుతుంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నైతిక విలువ. అది కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిందంటే ఆ మాట తప్పుకోదు. దానికి ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజలైనా ఎవరైనా గవర్నమెంట్ వచ్చి ఒక 100 రోజులు కూడా కాలేదు. ఇందులో తొందరపడాల్సిన అంత ఇబ్బంది ఏం లేదు. సరే, ఒక సంవత్సరం బాధ అయింది గవర్నమెంట్ వచ్చి, దానికి గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది, చేతగట్టేది, దానికి మేము కూడా ఏకీభవిస్తుంది. వచ్చిన 100 రోజుల లోపలికి 4 గ్యారెంటీల అమలుకి ప్రయత్నించి దాని హామీని నెరవేర్చుకునే దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుంది. ఏ విధంగా చెయ్యదు అని ఆలోచిస్తున్నారో ఈ పక్కన ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కి, అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో వాడున్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాక ఈ గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కాక అమలు జరిగితే ఎప్పటికో ఫస్ట్ లాగా ఏ స్థాయిలో ఉన్నారో
వార్డు నెంబర్లుగానే ఆగిపోతాం, మళ్ళీ ఎమ్మెల్యే స్థాయికి మీరు వెళ్ళడం అన్న ఆలోచన భయం అనేది ఆ టిఆర్ఎస్ వాళ్ళకైతే నాయకులకైతే పక్కాగా కానొస్తున్నది. ఇక్కడ వార్డు నెంబర్ గెలవడానికి అంత క్లిష్టంగా ఉండదు. రేపు ఎంపీ ఎలక్షన్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి మళ్ళీ పైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి అందరూ సహకరిస్తే, ప్రయత్నం అనేది చేస్తే, మనం అంతా సహకరిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన తెలంగాణ అనేది స్థిర స్థాయిలో నిలిచిపోయి తెలంగాణగా తీర్చిదిద్దురు. అమ్మ సోనియా తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమె రుణం తీర్చుకోవాలంటే ఇక్కడ ఉన్న ఎంపీలు 17 ఎంపీలలో ఒకటి పోయిన 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కి పక్కా ఇవ్వాలనేది నా దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ జరగాలి, చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, బీజేపీ ప్రభుత్వం రాజమందిరాన్ని అరెస్ట్ చేసి ఓట్లాడుకుంటుందని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా అంటున్నారా సార్? అవును, మోసమండి. రాజకీయం అనేది చేయదలుచుకుంటే న్యాయపరంగా ఇప్పుడు వ్యక్తికి ఏ అవసరాలు, ప్రజలకి ఏ అవసరాలు తీర్చిదిద్దాలి, అవసరాల బట్టి దాన్ని మనం సహకరించాలి. కానీ కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి రాజకీయం చేయడం అది భావసభ్యం కాదు. అది చేయాల్సిన విధానం కాదు. మోడీకి అది తగలదు, అట్లా చేయకూడదు. రాముడు అనే వ్యక్తి ఇప్పటికీ కాదు, తరతరాల నుంచి అంత ప్రతి ఒక్కరు కొలుస్తూనే ఉన్నాం. రామ మందిరం నిర్మించిన కాదనట్లు బేస్ చేసుకుని ఎవరు అన్నట్లే. రామ మందిరం మంచిదే, కానీ ఊళ్ళో ఉన్న అవసరాల రీత్యా కదా చేయాల్సింది కదా ముఖ్యమేగా. రామ మందిరం ఓన్లీ రామ మందిరం చెప్తే ఓట్లు పడతాయా? అంటే రాముడే నీకు ఊళ్ళేమని చెప్పిండా, కళ్ళు కాదని చెప్పిండా? అది పనిచో ఉన్న వ్యక్తిగా రాముడు అండి. రామ మందిరాలు లేనిది అక్కడ ప్రతి ఊళ్ళో, మా ఊళ్ళో కూడా రామాలయం. మేము కూడా రాముని కొలుస్తున్నాము. మా ప్రియభక్తుడు రాముడు. అంత మాత్రాన రాముని అడ్డం పెట్టుకునే రాజకీయం చేయడం అయితే అది పద్ధతిగా ఉండదు. సరే, ఉమ్మడి నల్గొండ 12 సీట్లలో సూర్యాపేట ఒక్కటి మిస్ కావడానికి గల కారణాలు ఏంటి సార్? కొన్ని పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్టయితే 100% అక్కడ గెలుపు అనేది అయితే అది ఆగపు, అది అసంభవం. అందువల్ల ఆ ఉన్న మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి 2000, 3000 ఓటుకి ఆఖరికి రాసి ఎంత 3000 ఓటుతో గెలిచి బయటపడ్డాడు, సచ్చి బయటపడ్డాడు. అదే రమేష్ రెడ్డికి ఇచ్చినట్టయితే వాడు 3000, 10,000 ఇచ్చినా కానీ కళ్ళు మూసుకొని బయటకెళ్ళి రమేష్ రెడ్డి. కానీ ఆ వ్యక్తికి టికెట్ రాకపోవడం మా అందరికీ చాలా బాధ అనిపించింది. దానికి ప్లీజ్ ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం టోటల్ కాంగ్రెస్ ఓన్లీ ఒక వల్లనే జరిగిపోయింది. అంటే ఒట్టేజానయ్య ప్రభావం ఏమన్నా కాంగ్రెస్ పై పడిందంటారు? లేదు, ఒట్టేజానయ్య ప్రభావం అనేది అసలు ఏమీ లేదు. ఒట్టేజానయ్య అనే వ్యక్తి ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చి ఆయన సీట్లు చీల్చినా గానీ కాంగ్రెస్ సీట్లు ఏమి ఆయన ఓట్లు ఏం చీల్చలేకపోయిండు. ఆయన వల్ల ఏం కాదు. కాకపోతే ఆయన ఇప్పుడు ముసలాయన, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏంది ఆయన ఆలోచన మీదనే ఆయన ఓడగొట్టిరు. కానీ లేకపోతే పటేల్ రమేష్ రెడ్డి ఏంటంటే అలా కళ్ళు మూసుకొని పెట్టింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంపీగా ఎవరు ఇస్తే బాగుంటది? పటేల్కి ఇస్తేనే బాగుండే ఆలోచన ఉంది. కానీ సీనియర్ నాయకుడు అని చెప్పి జాయడం ఆగినట్టయితే ఈ పటేల్కి ఇస్తే బాగుంది. పటేల్ రమేష్ రెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ పరంగా సరే ఇంత అవకాశాలు ఉన్నా కానీ పాపం రమేష్ రెడ్డికి నమ్మకం మీద, పార్టీ నమ్మకం మీద, పార్టీ హైకమాండ్ చెప్పిన మాట ధిక్కరించకుండా సైడ్ అయి పక్క వెంబడి దాన్ని విత్డ్రా చేసుకుంటూ దానికైనా గవర్నమెంట్ ఆలోచించి మన రేవంత్ రెడ్డి గారి గిట్ట దానికి ఆయనకి అవకాశం ఇస్తే బాగుంటదని. రమేష్ రెడ్డి అయితే ఇట్లా 100% అయితే పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ కాంగ్రెస్ తరఫున అభ్యర్థి ఎవరైనా గెలుపునేది సహజం. అది ఇక్కడ గెలిపి ఆపడానికి అయితే వీలు లేదు. కానీ ఆ రమేష్ రెడ్డికి ఇస్తే, సీట్ ఇస్తే బాగుంటదని ఆలోచన. ఏది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు, సూర్యాపేటలో సీట్ వదులుకున్నందుకు ఆయనకి ఇస్తే బాగుంటదనే ఆలోచన మాకు. మీ మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలవబోతున్నారు? 30 సర్పంచ్ స్థానాలకైతే తగ్గవు. పక్క 32 గ్రామ పంచాయతీల 30 స్థానాలైతే తగ్గవు. ఏం చెప్తారు ఓటర్లకు, ఏం చెప్తారు ఫైనల్ గా? గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కాలే. 100 రోజులు పరిపాలన అనేది ఇంకా దాంట్లోనే మీరు వేరు చేసుకొని చూసుకోవాలి. ప్రజలకి ప్రతి ఒక్కరు ఆ రోజున్న టీఆర్ఎస్ పాలన ఎట్లున్నది, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన ఎట్లున్నది, దానికి వేరే చేసుకోవాలి. అన్న మాట ప్రకారం 4 గ్యారెంటీలు, ఇప్పుడు హామీలో 4 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు అమలుకి సన్నద్ధమే జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నదని. ఇంకా 2 గ్యారెంటీలు ఉన్నాయి. ఫర్దర్ గా 6 గ్యారెంటీలో కొన్ని వేరే గ్యారెంటీలు కూడా అందులో కలిపి ఉన్నాయి. అవి కూడా అమలు జరుగుతుంది అనేది విశ్వాసంతో ప్రజలంతా ముందుకెళ్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తే అందరి విశ్వాసంతో పక్కాగా చేయగలుగుతుంది, చేస్తారు, అది జరుగుతుంది.